యుఎస్ సోయాబీన్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో ప్రముఖుడైన విజయ్ ఆనంద్ ఈ పిల్లి ఇటీవల ఫిషరీ న్యూస్తో మాట్లాడుతూ భారతీయ ఆక్వా పరిశ్రమలో ఉన్న సమస్యలు, లోపాలు మరియు మార్పు అవసరాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ, మన చేపల మార్కెట్లు పూర్తిగా మారాలి. చేపలను నేల మీద పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కోల్డ్ చైన్ ప్రిజర్వేషన్ తప్పనిసరి. ఎందుకంటే అన్ని మాంసాలలోనూ చేప మాంసమే త్వరగా చెడిపోతుంది. చేప అంటే ఒక్కటే కాదు, చికెన్ కంటే ఎక్కువ రకాల చేపలు మన దగ్గరున్నాయి. ప్రతి చేపకు ప్రత్యేక రుచి ఉంటుంది. కానీ చాలామందికి ఏ చేప కొనాలి, ఎలా వండాలో తెలియదు. చేపల వంట రహస్యాలను నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా వాటిని నేర్చుకుంటోంది. భారతీయ వంటల్లో చేపల రుచులు ఒక బంగారు గని అని ఆయన గుర్తు చేశారు. ఫిషరీస్ రంగానికి నిధులు ఉన్నప్పటికీ స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడం ప్రధాన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. చికెన్, పాలు, గుడ్ల పరిశ్రమల్లో ఎంత మార్పు వచ్చిందో చూస్తే చేపల పరిశ్రమ మాత్రం ఇంకా 30 ఏళ్ల క్రితం ఉన్న స్థాయిలోనే ఉందని అన్నారు. బాసా చేప ఉదాహరణ చూపుతూ ఇండియన్ రివర్ సాల్మన్ అనే పేరుతో మోసపూరిత మార్కెటింగ్ చేసిన దాన్ని ఆయన విమర్శించారు. హోటళ్లు కూడా వాడే చేప పేరు స్పష్టంగా చెప్పాలని సూచించారు. చివరిగా ఆయన సందేశం ఏంటంటే, పరిశ్రమలో నిజమైన మార్పు ఒక్క రోజులో జరగదు, కానీ మొదటి అడుగు మాత్రం సులభం. అపోహలను తొలగించటం, నిజం చెప్పటం, అదే ఆయన బలమైన సందేశం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.